ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఫిగ్మా యొక్క ఇంటర్ఫేస్. సో, ఫిగ్మా యొక్క ఇంటర్ఫేస్ మనం బేసిక్‌గా ఓపెన్ చేసినప్పుడు డిజైన్ కిట్‌ని ఇట్లా బ్లాంక్‌గానే కనిపిస్తుందండి. సో, మనం వన్ సైడ్ చూసుకుంటే గనక ఇక్కడ అన్‌టైటిల్డ్ అని ఉంది. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్‌కి పేరేమి ఇవ్వలేదు. సో, అన్‌టైటిల్డ్ అనే వదిలేసాను. ఆ తర్వాత ఇక్కడ పేజెస్ అనేవి ఉన్నాయి. యాక్చువల్‌గా నేను బేసిక్ వెర్షన్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు 3 డిజైన్సే వస్తుందండి. సో, ఇక్కడ 1 ఫిల్ అయిపోయింది. ఇంకొక 2 మాత్రమే ఆహ్, అప్లికబుల్ అవుతుంది నాకు. లేదు నేను 3 కన్నా ఎక్కువ చేయాలంటే ఐ నీడ్ టు గో ఫర్ ద పెయిడ్ వెర్షన్. సో, నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ అంటాం. మీకు ఫోటోషాపీ అనేది ఐడియా ఉంటే గనుక ఈ లేయర్స్ కాన్సెప్ట్ అనేది మీకు ముందే అర్థమై ఉంటది. లేదు అర్థం కాలేదంటే నో ఇష్యూస్ అండి. బై ఫిగ్మా జర్నీలో మనం ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకొక సైడ్ మనం చూసుకుంటే గనుక ఇక్కడ డిజైన్ ఉంది, ప్రోటోటైప్ ఉంది, ఇక్కడ ఒక ప్లే బటన్ ఉంది. నేను ఈ ఫిగ్మాలో ఒక్కొక్క సినారియోని ఒక్కొక్క ఫ్రేమ్‌గా కన్సిడర్ చేసుకొని ఆ డిజైనింగ్ అనేది చేసుకుంటానండి. ఆ డిజైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దాని ప్రివ్యూ చూసుకుంటాను. నాకు ఇక్కడ ప్లే బటన్ కొట్టేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక టూల్ బార్ కనిపిస్తుంది ఇక్కడ మిడిల్‌లో. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ హార్ట్. అంటే ఈ మనకి యూజ్ చేయటం వస్తే గనక మనం ఫిగ్మాని యూజ్ చేయొచ్చు బాగా. సో, ఫస్ట్ ఇక్కడికొచ్చేసరికి నేను ఫిగ్మాలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే గనక ఇక్కడ నాకు ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది. షార్ట్‌కట్ వచ్చేసి ఎఫ్ అనమాట. సో, ఈ ఫ్రేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక ఫ్రేమ్ తీసుకోవాలి. ఏ ఫ్రేమ్ తీసుకోవాలి? ఒకవేళ నేను వెబ్‌సైట్ సిస్టమ్ కోసం జనరేట్ చేస్తున్నాననుకోండి, ఆ ఫ్రేమ్ వచ్చేసి నేను డెస్క్‌టాప్ తీసుకుంటా. అది మ్యాక్‌బుక్ కంపాటిబిలిటీ కావాలనుకోండి మ్యాక్‌బుక్ తీసుకుంటా. లేదా టీవీ కంపాటిబుల్ అంటే టీవీ. బేసిక్ డెస్క్‌టాప్ అంటే డెస్క్‌టాప్ తీసుకుంటా. లేదు నేను వెబ్‌సైట్ అనేది యాప్ కోసం చేస్తున్నాను. లేదు నేను ఈ ఫ్రేమ్ అనేది నాకు యాప్ ఓరియెంటెడ్ వెళ్ళాలి. అంటే ఫోన్‌లో యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు ఫోన్ కనిపిస్తుంది కదండీ! ఫోన్‌ని ఎక్స్‌పాండ్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఆండ్రాయిడ్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ మీడియం. ఆ తర్వాత ఐఫోన్ యొక్క వెర్షన్స్ చాలా కనిపిస్తున్నాయి. సపోజ్ నేను ఒక యాప్ చేయాలి. అది ఐఫోన్ కంపాటిబిలిటీ అయ్యి ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ మనకి ఐఫోన్ 16 ఉందనుకోండి. ఐఫోన్ 16 తీసుకొని క్లిక్ చేశాననుకోండి. ఐఫోన్ 16 యొక్క బేస్ డైమెన్షన్స్ ఎంతైతే ఉంటాయో అవి ఇక్కడ మనకొచ్చేస్తుందండి. సో, ఈ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ వచ్చిన తర్వాత దీని యొక్క ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ అని ఇక్కడ మనకు 2 చూపిస్తున్నాడు చూడండి. ఎక్స్ పొజిషన్ సపోజ్ నేను ఒక 10 ఇంక్రిమెంట్ ఇచ్చాను. అండ్ వై పొజిషన్ కూడా 10 ఇంక్రిమెంట్ ఇచ్చాను అంటే గనక కొంచెం ఫ్రేమ్ అనేది పైకి షిఫ్ట్ అవుతుంది. లేదు నేను ఫ్రేమ్ మీద మళ్ళీ క్లిక్ చేశాను. ఒకవేళ మళ్ళీ పక్కన క్లిక్ చేశాననుకోండి ఇక్కడ మొత్తం పోతుంది. అదే నాకు మళ్ళీ ఈ ఎడిటింగ్ ఆప్షన్ మళ్ళీ రావాలి అంటే గనక మళ్ళీ ఇక్కడే క్లిక్ చేయండి. ఈ ఎక్స్ పొజిషన్ మళ్ళీ నేను 0 చేసేస్తాను. ఈ వై పొజిషన్ కూడా 0 చేసేస్తాను. ఆ తర్వాత ఈ ఫ్రేమ్ అనేది నాకు ఇప్పుడు ప్రస్తుతం యాంగిల్ వచ్చేసి 0 డిగ్రీస్‌లో ఉంది. సో, దీన్ని నేను 45 డిగ్రీస్ చేశాననుకోండి లేదా 54 చేశాను గనక నాకు ఈ రొటేషన్ అనేది కొంచెం టిల్ట్ అయిపోతుందండి. సో, జనరల్‌గా మనకి ఈ ఫ్రేమ్ అనేది 0 డిగ్రీస్ ఉంది. ఆ తర్వాత ఈ లేఔట్ అనేది నాకు ఎట్లా ఉండాలి అనేది నేను ముందు క్లాసెస్‌లో చెప్తాను. డైమెన్షన్స్ అనేది నీకు ప్రీ డిఫైన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ అపియరెన్స్ ఒపాసిటీ అనేది నీకు 100% ఆల్రెడీ ఉంది. ఈ ఫ్రేమ్‌ది తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎడ్జెస్ అనేది నీకు షార్ప్‌గా ఉంది. ఒకవేళ నీకు ఎడ్జెస్ అనేది కొంచెం స్మూత్ వెళ్ళాలి. సో, యూ గివ్ లిటిల్ ఎడ్జెస్ అనమాట. సో, ఇచ్చేసరికి మనకి కార్నర్ అనేది కొంచెం అడ్జస్ట్‌గా చేసేసేయొచ్చు. నెక్స్ట్ గివ్ సమ్ వాల్యూ 20. ఇక్కడ చూసారా ఎడ్జెస్ దగ్గర కొంచెం కర్వేచర్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇందులో ఇంకా మనకి ఫిల్ ఆప్షన్ ఉంది. స్ట్రోక్, ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం కమింగ్ క్లాసెస్‌లో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రేమ్ అయిపోయింది. ఫ్రేమ్ పక్కన నాకు ఉంది బేసిక్ షేప్స్ ఉన్నాయి. ఐ కెన్ డ్రా ఎనీ షేప్ హియర్. ఇక్కడ లైన్ ఉంది. లైన్ డ్రా చేసేయొచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక పెన్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ పెన్, పెన్సిల్ ఏదైనా తీసుకోనొచ్చు. వాటెవర్ ఐ వాంట్ టు ఐ కెన్ స్క్రిబుల్ ఇట్. సో, ఎస్కేప్. సో, అయిపోయిన తర్వాత టెక్స్ట్ ఆప్షన్ ఉంది. సో, టెక్స్ట్ బాక్స్‌లా డ్రా చేయండి. జస్ట్ సే హాయ్ ఆర్ సంథింగ్. నీకు ఇక్కడ టెక్స్ట్ హైట్ అంతా కూడా నీకు ఇందులో నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే 55. నెక్స్ట్ ఇప్పుడు ఏం రాసినా కొంచెం పెరుగుతది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు షేప్ కామెంట్ ఏమైనా రాయాలి. ఎందుకంటే మీరు రివ్యూ చేస్తున్నారు. ఒకవేళ రివ్యూ చేసేటప్పుడు మీరేమైనా రాయాలి అంటే రివ్యూ చేసుకోవచ్చు. సో,
ఇవి మనకి బేసిక్ ఆప్షన్స్ అండి. ఈ ఆప్షన్స్‌ని మొత్తం యూటిలైజ్ చేసుకొని మనం ఒక యాప్‌లో దాని యొక్క ఇంటర్ఫేస్ ఎట్లా డిజైన్ చేయాలి, లేదా వెబ్‌సైట్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది మనం కమింగ్ లెక్చర్స్‌లో నేర్చుకుంటామండి. థ్యాంక్ యూ.